అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం వనపర్వం అనగా అరణ్యపర్వం 6వ భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే 5వ భాగాన్ని మనము అగస్త్యుని శాపం తీరుటతో భీముడు వధించిన యక్షులను మరియు రాక్షసులను కుబేరుడు తిరిగి బ్రతికించెను. పాండవులు ఆశ్చర్యముతో నిల్చుండగా అర్జునుడు త్వరలోనే తిరిగి వచ్చునని కుబేరుడు వారికి విశ్వాసము కలిగించెను. చివరకు కుబేరుడు తన పుష్పక విమానములో ఆకాశ మార్గమున తిరిగి వెళ్ళిపోగా పాండవులు కూడా కొన్ని రోజులు గంధమాదన శిఖరంపై యక్షుల ఆతిథ్యములో ఆనందముగా గడిపి తిరిగి అరిష్టసేనుని ఆశ్రమమునకు చేరుకునేంత వరకు మనము 5వ భాగాన్ని ముగించాం. అయితే ఇప్పుడు 6వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం తరువాత. అయితే అరిష్టసేనునికి ఆశ్రమానికి తిరిగి పాండవులు చేరుకున్నారు. తరువాత ఒకరోజు ధౌమ్యుడు యుధిష్ఠిర మహారాజును కూడా చేతితో పట్టుకొని తాము నివసిస్తున్నట్టి ప్రదేశము నుండి అగుపించు ప్రాంతాలన్నింటి గూర్చి వివరించెను. మొదట ధౌమ్యుడు దక్షిణము వైపున గల యమపురిని గూర్చి తెలిపెను. తరువాత ఉత్తర దిశలోని మేరు పర్వతమును చూపుతూ ఆ పర్వత శిఖరమును పైన బ్రహ్మసభ ఉన్నట్లుగా తెలిపెను. మేరు పర్వతముకు తూర్పున గల శ్రీమన్నారాయణుని స్థానమును చూపుతూ ఇలా పలికెను. ఆ రాజ్యము పూర్తి ఆధ్యాత్మికతతో నిండి ఉండును. గొప్ప గొప్ప ఋషులు దేవతలు కూడా అక్కడ ప్రవేశించలేరు. శ్రీమన్నారాయణుడు ఆద్యుడు మరియు సర్వకారణ కారణుడు. అతని దివ్యలోకమును చేరిన వారు ఈ భౌతిక జగత్తుకు తిరిగి మరలి రారు. పాండవులు అరిష్టసేనుని ఆశ్రమంలో నివసిస్తుండగా అనేక మంది గంధర్వులు మరియు ఋషులు మరియు ఇతరులు వారి దర్శనముకు విచ్చేశారు. ఆతృతతో వారు అర్జునుని రాక కొరకు ఎదురుచూస్తూ అడవిలో సంచరిస్తూ లేక బ్రాహ్మణుల సాంగత్యములో వేద పఠనము మరియు ఇతర ధార్మిక కార్యాలలో పాల్గొంటూ తమ కాలమును గడిపేవారు. ఏమైనను అర్జును నుండి దూరమైనందున అతని పట్ల గల తీవ్ర ప్రేమానురాగముల చేత వారికి దినదినము ఒక యుగముగా గడిచేది. ఒకరోజు పాండవుల అర్జునునికి సంబంధించిన ఆలోచనలలో మునిగి ఒకరోజు పాండవులు అర్జునునికి సంబంధించిన ఆలోచనలలో మునిగి ఉండగా ఒక్కసారిగా దిక్కులన్నింటా ప్రకాశమును వెదలజల్లుచూ వస్తున్నట్టి ఇంద్రుని రథము అగుపించెను. అర్జునుడు మాతలతో కూర్చుని ఉండెను. అతడు పూమాలలతోనూ స్వర్ణాభరణములతోనూ అలంకరింపబడి ఉండుటను చూసిన వారు ఆనందమునకు అవధులు లేకుండా పోయెను. ఆ దివ్య రథము నుండి దిగిన అర్జునుడు మొదట ధౌమ్యునికి నమస్కరించి తరువాత యుధిష్ఠిర మహారాజుకు ఆ తర్వాత భీమునికి నమస్కరించెను. నకులుడు మరియు సహదేవుడు తమ అగ్రజుని ఎదుట తలవంచి నమస్కరించిరి. అటు పిమ్మట అర్జునుడు ద్రౌపదిని చూచుటకు వెళ్ళగా పాండవులు మాతలని పూజించి ఇంద్రుని రథము చుట్టూ ప్రదక్షిణ చేసిరి. చివరికి మాతలి వారి అనుమతిని పొంది తిరిగి మరలి వెళ్ళిపోయెను. అర్జునుడు తన జనకుడు ఇంద్రుని నుండి పొందిన కొన్ని అమూల్య రత్నాభరణాలను ద్రౌపదికి అందించెను. పిమ్మట వారందరూ అర్జునుని అనుభవాలను వినదలచి గొప్ప ఆసక్తితో అతని చుట్టూ కూర్చుని ఉండిరి. అర్జునుడు క్షుప్తముగా కొన్ని సంఘటనలను వివరించి ఆ రాత్రి విశ్రమించుటకు వెళ్ళెను. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన పిమ్మట అర్జునుడు నమస్కరించుటకు యుధిష్ఠిర మహారాజును సమీపించెను. అప్పుడు ఆకాశంలో ఒక్కసారిగా అనేక రథచక్రాల ధ్వనితో పాటు సంగీత ధ్వనుల సందడి కూడా వినపడెను. అనేక మంది గంధర్వులు మరియు అప్సరసలు వెంటరాగా ఇంద్రుడు తన రథము నుండి క్రిందకు దిగెను. పాండవులు స్వర్గాధిపతిని మిక్కిలి గౌరవముతో పూజించిరి. ఇంద్రుడు యుధిష్ఠిర మహారాజుతో ఇలా పలికెను. ఓ రాజా, ఒకరోజు మీరు తిరిగి భూలోకమంతటిని పాలించు రోజు వచ్చును. నీవు చింతింపవద్దు. అర్జునుడు నా నుండి శ్రద్ధగా అన్ని శాస్త్రాలను సాధించుకొనెను. ఇక అతడిని ముల్లోకాల్లోనూ ఎవరూ జయించలేరు. ఇక అరణ్యవాసములో మిగతా కాలమును గడుపుటకు మీరు ఇప్పుడు తిరిగి కామిక వనమును చేరుకోగలరు. ఇంద్రుడు తిరిగి వెళ్ళిన పిమ్మట యుధిష్ఠిర మహారాజు ఇంద్రలోకములో అర్జునుడు తన సమయమును ఎలా గడిపినో తెలుపమని ఆప్యాయతతో ప్రశ్నించెను. అందరూ దానిని విను కోరికతో అర్జునుని చుట్టూ చేరిరి. అర్జునుడు అద్భుతమైన తన అనుభవాల గురించి ఆనందముగా వివరించెను. అర్జునుడు ఇలా తెలుపసాగెను. కామిక వనము నుండి బయలుదేరిన నేను మొదట భృగుముని ఆశ్రమమును చేరుకుంటిని. అక్కడ ఒక బ్రాహ్మణుడు నన్ను ఇంద్రుని ప్రత్యక్షము చేసుకున్నట్టుకు తపస్సు చేయమనను. దానితో దృఢ నిశ్చయముతో హిమవనమును చేరుకుని 6 మాసాలు కఠిన తపస్సులో నెలకొంటిని. ఆ తరువాత కొన్నాళ్లకు ఒక అడవి పంది విషయములో ఒక కిరాటుడు మరియు నేను ఒకేసారి బాణాలను విడుచుటతో తీవ్ర వివాదము ఏర్పడెను. మా ఇరువురి నడుమ పోరు ఆరంభమయ్యెను. పోరాటము ఉధృతమవ్వగా కిరాటుడు తన శరీరము వేలాది రూపాల్లోకి విస్తరించెను.
ఆందోళనకు గురికాకుండా నేను కిరాటులందరి పైకి బాణాలను గుప్పించితిని. అతడు తిరిగి ఒకటయ్యెను. ఒకప్పుడు అతడు పెద్ద తల కలిగిన చిన్న శరీరముగాను, మరొకప్పుడు చిన్న తల కలిగిన పెద్ద శరీరముగాను మారెను. చివరకు వివిధ రకాల మార్మిక విద్యల అనంతరము అతడు నలుపు రంగు వేటగాడిగా తన నిజ రూపములోకి మారెను. నేను ఎంతగా శ్రమించినను శత్రువును ఓడింపలేకుంటినని చివరికి అతనిపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించితిని. ఆ అస్త్రమును అతడు శాంతింపజేయుటతోనే నేను భయపడితిని. అటు పిమ్మట మేము ద్వంద్వ యుద్ధమునకు దిగితిమి. ఏమైనను కిరాటుడు గొప్ప బలశాలి. అతడు నన్ను తన భుజబలముతో నలిపివేయగా నేను దాదాపు స్పృహ కోల్పోతిని. ఆ సమయములో వేటగాడు పరమశివునిగా దర్శనమిచ్చెను. ఉమాదేవి వచ్చి అతని ప్రక్కన నిలుచుండెను. శివుడు నా పట్ల తృప్తితో తన పాశుపతాస్త్రమును అనుగ్రహించెను. అన్ని రకాల అస్త్రాలు విఫలమైనప్పుడు మాత్రమే దానిని ప్రయోగింపవలసి ఉండును. కొంతసేపు నాతో సంభాషించి నాకు పాశుపతాస్త్ర వినియోగమును బోధించి అదృశ్యుడయ్యెను. ఆ రాత్రి నేను అక్కడనే గడిపితిని. మరుసటి రోజు ఉదయం నన్ను తపము చేయమని సూచించిన బ్రాహ్మణుని తిరిగి కలుసుకుంటిని. జరిగిన విషయమంతటిని అతనికి వివరింపగా అతడు అందుకు ఎంతగానో సంతసించి నేను త్వరలోనే ఇంద్రుని మరియు ఇతర దేవతలను కలుసుకోగలనని హామీనిస్తూ నన్ను పదే పదే ఆలింగనము చేసుకొనెను. అటు పిమ్మట బ్రాహ్మణుడు నిష్క్రమించెను. ఆ సాయంత్రం స్వర్గము నుండి శీతల పవనాలు వీచనారంభించెను. సువాసన గల దివ్య పుష్పాలు ఆకాశము నుండి క్రిందకు రాలెను. ఇంద్రుని స్తోత్రాలు నాకు వినిపించసాగెను. ఆ తర్వాత మరుత్తులు, గంధర్వులు, అప్సరసలు మరియు ఇతర దేవతలందరూ అనుసరింపగా ఇంద్రుడు శచీమాతతో కలిసి తమ తమ రథాలలో ఆకాశములో అగుపించిరి. అటు పిమ్మట దేవతలందరూ తమ తమ రథాలలో ఇంద్రుని అనుసరించి వచ్చిరి. పిమ్మట లోకపాలురు నన్ను సమీపించి తమ పరిచయము తెలుపుకొని వారి పక్షాన నేను ఒక వీరోచిత కార్యమును నిర్వర్తింపజేసేందుకే నీకు మహాశివుని దర్శనమయ్యెను. నీవు అందరి నుండి అస్త్రాలను గ్రహించము. ఇంద్రుడు కూడా అర్జున నీవు కఠిన తపమాచరించితివి. కాబట్టి తప్పక నీవు స్వర్గముకు రావలెను. అక్కడ నీవు అందరి నుండి అస్త్రవిద్యను అభ్యసించవచ్చును అని తెలిపి అద్భుత రీతిలో అదృశ్యుడయ్యెను. దానితో నేను గొప్ప ఆశ్చర్యమునకు గురైతిని. అటు పిమ్మట వెంటనే ఇంద్రుని రథము ఆకాశములో అగుపించెను. మాతలి నన్ను అమరావతికి విచ్చేయవలసినదిగా ఆహ్వానించెను. నేను రథమును అధిరోహించగానే అతడు మనోవేగముతో రథమును పరిగెత్తించెను. ఆ సమయంలో మాతలి గొప్ప ఆశ్చర్యముతో ఇట్లు పలికెను. కుంతీపుత్ర నేను రథము నడపనారంభించినప్పుడు నీ శరీరము ఏమాత్రము కుదుపుకు గురికాకపోవుట అద్భుతము. ఈ రథము కదిలినప్పుడు ఇంద్రుడు కూడా స్వల్పముగా కంపించుటను నేను చూచితిని. కాని నీ పరాక్రమము ఎంతో గొప్పదని నేను గ్రహింపగలను. రథము ఆకాశంలో పైపైకి ఎత్తుకు వెడుతూ దేవతల భవనాలను, నందనవనాలను ఒకదాని తరువాత మరొకటిగా మాతలి నాకు చూపెను. త్వరలోనే మేము అమరావతి సరిహద్దులను చేరుకుంటిమి. అక్కడ నివసించువారు అధిక శీతోష్ణాలకు గురికాకుండా ఎల్లవేళలా సంతోషముగా ఉందురు. అతడు మొదట నన్ను దేవతలందరికీ పరిచయము చేసెను. ఆ తరువాత నేను ఇంద్రసభలో ప్రవేశింపగానే నా తండ్రి తన అర్ధసింహాసనమును నాకు పంచెను. నేను ఇంద్రపురిలో నివసించసాగితిని. దివ్యాస్త్రాలన్నింటినీ సాధించుటతో పాటు గంధర్వుడైన చిత్రసేనుని నుండి సంగీత, నృత్య కళలను కూడా అభ్యసించితిని. చివరకు నా విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట ఇంద్రుడు ఆప్యాయతతో నా తల నిమురుతూ ఇట్లు పలికెను. శత్రుమర్దన ఇప్పుడు నీవు నాకు గురుదక్షిణను సమర్పించు సమయం ఆసన్నమైనది. అందుకు నేను నా అంగీకారమును కూడా తెలిపితిని. అప్పుడు ఇంద్రుడు ఇట్లు వివరించసాగెను. కుంతినందన నీవు నా శత్రువులను సంహరించవలను. నివతకవచులు అనే 3,00,00,000 దానవులు సముద్రపు అడుగున నివసిస్తుండిరి. వారందరూ సమానమైన రూపబల మహిమలను కలిగినట్టి వారని పలికి అతడు తన దేదీప్యమానమైన దివ్యరథమును నాకు అందించెను. నేను బయలుదేరుతుండగా దేవతలు వచ్చి నన్ను స్తుతించి నాకు దేవదత్తము అను శంఖమును ప్రసాదించిరి. మాతలి పగ్గాలందుకొనెను. నేను వెంటనే దానవుల నగరమును చేరితిని. ఉత్సాహముగా నేను శంఖారావము చేసితిని. ఆ ధ్వనిని వినిన దానవులు నన్ను ఇంద్రునిగా భావించి వారి అస్త్రశస్త్రాలతో పరిగెత్తుకు వచ్చిరి. పోరాటం తీవ్రమొకటితో నేను వారి నిరంతరమైన శరపరంపరలతో బాధింపబడితిని. చివరకు నేను ఇంద్రుని వజ్రాయుధమును ప్రయోగింపగా అందులో నుండి అసంఖ్యాకములుగా శరాలు వెలువడి నివత కవచులను గాయపరిచెను. దానితో దానవులు తమ మాయాశక్తిని వినియోగించిరి. దాని ప్రభావముతో ప్రపంచమంతయో గాఢాంధకారముతో నిండినట్లుగా అగుపించెను. ఆ సమయంలో మాతలి భయముతో ఆందోళన చెందసాగెను. నేను అతనికి ధైర్యము చెప్పి శాంతింపజేసితిని. ఆ తరువాత నా యోగిక శక్తులను ఉపయోగించి చీకట్లను ప్రారద్రోలుతిని. నివత కవచులు మరిన్ని భ్రమలను సృష్టించిరి. దానితో ఒకసారి సమస్తము సవ్యముగా ఉన్నట్లుగా అగుపించెను. ఆ మరుక్షణమే సమస్తము నీటితో మునిగిపోయినట్లు లేక అంధకారము అలుముకొనినట్లుగా అగుపించెను.
అయినను నేను భయపడకుండా దానవులందరినీ సంహరించితిని. నిజమునకు అంధకారము అలుముకొనినప్పుడు నేను నా దివ్యాస్త్రాలను ప్రయోగించి వారు అగోచరులైనను వారి తలలను తెగనరికితిని. నివత కవచులు యుద్ధరంగమును విడిచి తమ నగరములోకి పారిపోయిరి. భ్రమ తొలగినప్పుడు వేలాది దానవ సైనికులు మరణించబడి ఉండుట కనిపించెను. మరొకసారి నగరములోకి తిరిగి వచ్చిన నివత కవచులు అదృశ్యముగా ఆకాశములో ఎగురుతూ నా పైకి రాతి బండలను విసరసాగెను. ఆ సమయంలో నేను మరియు నా అశ్వాలు తీవ్ర ఒత్తిడి పాలైతిమి. నేను నిరుత్సాహపడుటను గమనించిన మాతలి మరోసారి ఇంద్రుని వజ్రాయుధము ప్రయోగించమని నన్ను కోరెను. ఈసారి నివత కవచ దానవులందరూ మరణించి ఉండిరి. నేను భర్ నేను భర్తలను కోల్పోయి విలపిస్తున్న దానవ స్త్రీలు కల నగరములోకి ప్రవేశించితిని. నా రథము తాలూకు ధ్వని వినిన దానవుల భార్యలు భయముతో వారి భవనాలలోకి పరిగెత్తుకుపోయిరి. ఆ నగరములోని ఐశ్వర్యమును తిలకించి ఆశ్చర్యపోయిన నేను ఇట్లు విచారించితిని. మాతలి స్వర్గములోని ఇంద్రుడిని మించిన ఐశ్వర్యమును నివత కవచులు ఎలా సాధింపగలిగిరి? మాతలి ఇలా వివరించెను. చాలా కాలం క్రితం ఇది ఇంద్రుని రాజధాని నగరము. నివత కవచులు దేవతలతో యుద్ధము చేసి వారిని పారద్రోలిరి. ఈ దానవులు తమ కఠిన తపస్సులతో బ్రహ్మకు ప్రీతి కలిగించి దేవతలతో ఓడింపబడకుండా వరము పొంది ఇక్కడి నివాసమును ఏర్పరచుకునిరి. ఇంద్రుడు తమ రాజధానిని కోల్పోయి బాధపడుతుండగా బ్రహ్మ మరో దేహముతో నీవు నివత కవచులను సంహరింపగలవనే హామీనిచ్చి శాంతింపజేసెను. ఓ అర్జున, ఈ కారణముగానే ఇంద్రుడు తన దివ్యాస్త్రాలను నీకు అందించెను. నీవు అలా స్వర్గాధిపతి కూడా చేయలేని కార్యమును సాధింపగలిగితివి. నివత కవచులను ఓడించి తిరిగి ఇంద్రపురికి వెడుతుండగా నేను దీదీప్యమానమైన పౌలోమ కాలికేయుల నగరమును చూచితిని. ఆ నగరము రత్నాలతో నిర్మింపబడి ఉండెను. అంతేకాకుండా దానిని ఇచ్ఛానుసారముగా ఎక్కడకు కావాలనైనా అక్కడకు కొనిపోవచ్చును. ఆ వింత నగరమునకు సంబంధించిన నా ప్రశ్నకు సమాధానముగా మాతలి ఇట్లు వివరించెను. పులోమ మరియు కాలిక అను ఇరువురు దానవ స్త్రీలు గతములో గొప్ప తపమాచరించి వారి సంతానము దేవతలతో బడకుండునట్లుగా బ్రహ్మ నుండి వరము పొందిరి. అంతేకాకుండా హిరణ్యపురి అను ఈ నగరమును అనుగ్రహించి ఒక మానవుని చేతిలో అది నశించునని సెలవిచ్చెను. ఓ అర్జున, నీవు ఇంద్రుని వజ్రాయుధమును ప్రయోగించి ఇదివరకే నిర్ధారింపబడినట్లుగా అట్టి కార్యమును పూర్తి చేయము. నేను ఆ ఎగిరే నగరమును సమీపించగానే దానవులు మరియు దైత్యులు నాతో పోరుకు పరిగెత్తుకు వచ్చిరి. ఎట్టి ఆలస్యము చేయక నేను వజ్రాయుధమును ప్రయోగింపగానే శరవృష్టి కురిసి అనేక మంది రాక్షసులు హతులైరి. దానవులు మరియు దైత్యులు మాయాశక్తులను ప్రయోగించిరి. వారి నగరము ఒకసారి నీటిలో మునిగినట్లు మరోసారి భూమిలోకి కృషించిపోయినట్లుగా అగుపించసాగెను. ఏమైనను నేను నా దివ్యాస్త్రాలను ప్రయోగించి దానిని నశింపచేసితిని. అది భయంకరముగా ధ్వని చేస్తూ నేల కొరిగెను. ఆ సమయంలో 60,000 మంది రథికులు క్రోధముతో నా వైపునకు వచ్చిరి. నేను వెంటనే నా దివ్యాస్త్రాలను ప్రయోగించితిని. కాని అవి వారిని బాధింపకపోవుట నాకు ఆశ్చర్యము కలిగించెను. భయముతో నేను ఈ దానవ రథికులు అజేయులని భావించితిని. చివరకు పరమశివుడు నాకు అనుగ్రహించిన అస్త్రమును స్మరించితిని. ఒక బాణమును వింటినారికి సంధింపగానే 3 తలలు, 6 చేతులు, 9 కళ్లతో ఒక పురుషుడు అక్కడ ప్రత్యక్షమయ్యెను. అతడు సూర్యప్రకాశముకు వలె ఒంటి నిండా సర్పాలనే వస్త్రాలుగా ధరించి ఉండెను. మూర్తీభవించిన రౌద్రాస్త్రము నా భయాలను తొలగించెను. దానిని ప్రయోగించగానే అది అసంఖ్యాకమైన సింహాలు, పులులు, వానరాలు, గేదెలు, రాబందులు వంటి క్రూర జీవులను మరియు పర్వతాలను, సముద్రాలను, గంధర్వులను, యక్షులను ఇంకను అనేక రాక్షసులను శత్రువులపైకి పంపెను. నిజమునకు విశ్వమంతయు ఈ అద్భుత జీవరాశితో నిండినట్లుగా అగుపించెను. క్షణములో నా శత్రువులందరూ నశించిరి. కృతజ్ఞతతో నేను పరమశివునికి నమస్కరించితిని. మాతలి నేను నా కార్యములో సఫలమైనందుకు అభినందించెను. నేను అమరావతిని తిరిగి చేరుకుంటిని. స్వర్గాధిపతి నా విజయమునకు ఎంతగానో సంతసించెను. దానితో ఇట్లు పలికెను. కుమారా, నీవు నీ గురుదక్షిణను తీర్చివేసితివి. నీవు త్వరలోనే యుధిష్ఠిర మహారాజు అవనిని పాలించేలా చేయగలవని విశ్వసింపుము. అట్లు పలికి ఇంద్రుడు నాకు అనేక బహుమతులను అందించెను. అతని అనుమతితో ఇప్పుడు నేను స్వర్గము నుండి మీ వద్దకు తిరిగి వచ్చితిని. యుధిష్ఠిర మహారాజు ఇట్లు ప్రకటించెను. అర్జున, నీవు తిరిగి వచ్చుటను నా అదృష్టముగా భావిస్తుంటిని. నిజమునకు నేను ఇదివరకే సంపూర్ణ ధరిత్రిని తిరిగి జయించినట్లుగా ఉండెను. నివత కవచులను సంహరించుటకు నీవు వినియోగించిన దివ్యాస్త్రాలను మాకు చూపగలవు. అదివరకే మిక్కిలి ఆలస్యమొకటి చేత అర్జునుడు ఆ దివ్యాస్త్రాలను మరుసటి రోజు ఉదయం చూపెదనని తన అగ్రజునికి తెలిపెను. తెల్లవారుజామున నిత్య విధులను పూర్తి చేసుకుని పాండవులు గొప్ప ఆతృతతో మరోసారి అర్జునుడిని సమీపించిరి. అర్జునుడు నేలపై కూర్చుని తన గాంధీవమును అందుకుని దివ్యాస్త్రాలను ఒకటి తరువాత మరొక దానిని ఆవాహన చేసి చూపసాగెను. అనేక దివ్యాస్త్రాలు ఒకే చోట చేరుటతో బరువుతో భూమి కుచించుకుపోయెను.
కుచించుకుపోసాగెను. నదులలోని సముద్రపు నీరు కల్లోలమయ్యెను. సూర్యప్రకాశం మందగించెను. భూమి లోలోపల నివసించు జీవులు దివ్యాస్త్రాలు సృష్టించిన వేడిని భరింపలేక భూతలం పైకి వచ్చెను. అవి అర్జునుని చుట్టుముట్టి తమ ప్రాణాలను రక్షింపవలసినదిగా ముకుళిత హస్తాలతో ప్రార్థించెను. బ్రహ్మర్షులు, సిద్ధులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు మరియు దేవర్షులు ఆకాశములో అగుపించిరి. బ్రహ్మ మరియు అతని అనుచరులు వచ్చిరి. లోకపాలకులు ఇంకను పరమశివుడు కూడా విచ్చేసిరి. వాయువు దివ్య పుష్పాలను అను అర్జునుని చుట్టూ వెదజల్లుచుండెను. గంధర్వులు గానము చేయగా అప్సరసలను నర్తించిరి. దేవతల ఆదేశానుసారము నారదుడు అర్జునుని ఎదుటకు వచ్చెను. పాండవులచే పూజింపబడిన పిమ్మట నారదముని ఇలా పలికెను: అర్జున, తగిన కారణము లేకుండా ఈ అస్త్రాలను ప్రయోగింపరాదు. లేనిచో ముల్లోకాలు విధ్వంసమునకు గురి కావచ్చును. నారదుడు అప్పుడు యుధిష్ఠిర మహారాజు వైపునకు తిరిగి ఇలా ప్రశ్నించెను: రాజా, అర్జునుడు మీ శత్రువులపై ఈ అస్త్రాలను ప్రయోగించినప్పుడు మీకు దివ్యాస్త్రాలన్నింటినీ చూచే అవకాశము లభించును. అర్జునుడు దివ్యాస్త్రాల ప్రదర్శనను నిలిపి దేవతలు వారి వారి లోకాలను తిరిగి చేరుకునిరి. ఆ తరువాత పాండవులు అక్కడే గంధమాదన పర్వత స్థావరంలో తమ గంధమాదన పర్వత స్థావరంలో వనసోయగాలను ఆస్వాదిస్తూ మరో 4 సంవత్సరాలు గడిపిరి. ఆ విధముగా యుధిష్ఠిర మహారాజు అరణ్యవాస కాలములో మొత్తం 10 సంవత్సరాలు గడిచెను. ఒకరోజు భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు యుధిష్ఠిర మహారాజును సమీపించి ఇట్లు పలికిరి: అగ్రజ, మీ అంగీకారముతో మనము ఈ కుబేరుని ప్రాంతమును విడిచి తిరిగి భరత భూమిని చేరుకోవాలనని వాంఛిస్తుంటిమి. ఈ స్వర్గ వాతావరణంలోనే నివసిస్తూ పోయినచో మనము మన నిజ ఉద్దేశమైన దుర్యోధనునిపై విజయము మరియు తిరిగి మన రాజ్యమును తిరిగి సాధించుటను విస్మరించుదుము ఏమోనని భయపడుతుంటిమి. యుధిష్ఠిర మహారాజు ఎల్లప్పుడూ తమ సోదరులకు ప్రీతి కలిగించుటకు ఆతృతతో ఉండును. అతడు తనకు ప్రీతిపాత్రమైన ఆ ప్రాంతమును చివరిసారిగా చుట్టూ చూచి నిష్క్రమించుటకు సిద్ధపడెను. పాండవులు ఘటోత్కచుడు మరియు అతని అనుచరుల వీపులపై పయనించగా లోమస ఋషి వారి నుండి వీడ్కోలు తీసుకుని ఆకాశ మార్గమున నిష్క్రమించెను. అరిష్టసేనుడు పాండవులకు ప్రయాణములకు సంబంధించిన కొన్ని సూచనలను చేసెను. గంధమాదన పర్వత ప్రాంతమును విడిచి వెళ్ళుటకు పాండవులు కొంత నిరుత్సాహపడిన కైలాస పర్వతమును తిరిగి చూడగానే వారి ఆనందము తిరిగి పంపొందెను. పాండవులు దారిలో అనేక వనాలను, అడవులను మరియు దాదాపు ప్రవేశింపవెలునట్టి పర్వత ప్రాంతాలను కూడా దాటుకుని చివరకు వృషపర్వుని ఆశ్రమమును చేరుకునిది. పాండవులు రాజర్షికి తమ అనుభవాలను వినిపించి ఆ రాత్రి అక్కడ గడిపి మరుసటి రోజు నరనారాయణ నివాసమునకు బయలుదేరిరి. పిమ్మట బద్రికాశ్రమములో 1 నెల రోజులు నివసించి వారు తమ పర్వత ప్రయాణమును ఆరంభించినట్టి సుబాహు రాజధానికి పయనమైరి. అయితే పులింద మహారాజు తమ నగరం వెలుపలకు వచ్చి తన విశేష అతిథులను గొప్ప ఆనందముతో స్వాగతించెను. ఆ సమయంలో అక్కడ ఉన్నట్టి పాండవుల సారథులు మరియు సేవకులు వారిని కలుసుకునిరి. ఆ రాత్రి గడిచిన పిమ్మట ఘటోత్కచునికి అతని అనుచరులకు వీడ్కోలు పలికి పాండవుల సరస్వతీ నది వైపుకు ప్రయాణమైరి. హిమాలయాల స్థావర ప్రాంతంలోని విశాఖ యుప అనబడే అడవిలో వారు 1 ఏడాది పాటు ప్రశాంతముగా నివసించిరి. ఆ సమయంలో వారు ప్రధానముగా వేటాడుతూ తమ కాలమును వెళ్ళబుచ్చసాగిరి. ఒకరోజు భీముడు ఒంటరిగా సమీపంలోని అడవిలో సంచరింపసాగెను. తరచుగా అక్కడకు సిద్ధులు, దేవర్షులు, గంధర్వులు మరియు అప్సరసలు విచ్చేస్తుందురు. భీముడు ఆ అడవిలో అడవి పందులను, జింకలను, గేదెలను వేటాడుతూ చెట్లను వ్రేళ్లతో సహా పెకలిస్తూ విరిచివేస్తూ ఆనందింపసాగెను. అతడు క్రీడగా పర్వత శిఖరాలను కూడా పిండి చేసెను. అలా క్రీడిస్తూ బిగ్గరగా అరచుటతో భయంకరమైన జంతువులు కూడా భయముతో పారిపోవునట్లుగా చేసెను. అలా సంచరిస్తూ భీముడు పర్వత గుహలో నివసిస్తున్న ఒక పెద్ద సర్పమును చేరుకొనెను. ఆ సర్పం ప్రయాణములో ఒక కొండవలే గోచరిస్తున్నను పసుపు రంగు మచ్చలతో రగులుతున్న ఎర్రని కళ్లతో గుహకు వలె తెరుచుకుని రాగిరంగు నోటితో చూపరడు రోమాలు నిక్కపొడుచుకునేలా ఉండెను. అకస్మాత్తుగా భీముడు దానికి దగ్గరగా వెళ్ళుటతో ఆ మహాసర్పము తన వరబలముతో ఒక్కసారిగా అతడిని బంధించెను. అది పొందిన వరము చేత భీముడు తన శక్తిని వినియోగించలేకపోయెను. నిజమునకు అతడు తన శక్తిని ప్రయత్నించిన కొలది శక్తి క్షీణించుటను గమనించెను. దానితో అతడు దాని పట్టు నుండి తప్పించుకోలేకపోతుండెను. భయాందోళనకు గురైన భీముడు దానిని ఇట్లు అడిగెను: నీవెవరవు? నా శక్తిని ఇలా ఎట్లు క్షీణింపజేయగలుగుతుంటివి? ఓ సర్పమా, ఇప్పుడు నేను నీ స్వాధీనములో ఉన్నందున నన్ను ఏమి చేయగదలిచితివి? ఆ భీకర సర్పము ఇట్లు సమాధానమిచ్చెను: ఆకలితో అల్లాడుతున్నట్టి నాకు చాలా కాలం పిమ్మట ఆహారముగా లభించినందుకు ధన్యవాదాలు. వీరుడా, నేను సాధారణ సర్పమును కాదు, ఆయుకుమారుడును నహుషుడను.
ఒకప్పుడు బ్రహ్మర్షుల పట్ల అపరాధము చేసితిని. అప్పుడు అగస్త్యుడు ఈ హేయమైన రూపమును ధరించమని నన్ను శపించెను. నేను శాపమును ఉపసంహరించమని ఋషిని వేడుకుంటిని. అగస్త్యుడు దయతల చీట్లు పలికెను. రాజా, కొంతకాలం పిమ్మట నీకు శాప విముక్తి కలుగును. పరమ సత్యము గురించి సరి అయిన వివరణను ఇస్తూ ఆ తరువాత నీ ప్రశ్నలన్నింటికి సమాధానము చెప్పగల వ్యక్తిని కలుసుకొనినప్పుడు నీవు పాప విముక్తుడవు అవుగుదువు. నీవు సర్పరూపములో ఉన్నంత కాలం ఉన్నత జీవులు కూడా నీతో బంధింపబడి తమ శక్తిని కోల్పోవుదురు. అంతేకాకుండా నీవు నీ గత జన్మ స్మృతిని కలిగి ఉందువు. భీముడు ఇట్లు పలికెను. నహుషా, విధి బలీయమని ఎరిగినందున నా గురించి నేను బాధపడను. కానీ నేను నా సోదరుల గురించి బాధపడుతుంటిని. నేను మరణించినతో వారు తమ రాజ్యమును తిరిగి పొందు ఉత్సాహమును ఖచ్చితముగా కోల్పోవుదురు. దానితో ధృతరాష్ట్రుని దుష్టపుత్రుల నడుమ నివసిస్తున్న నిస్సహాయురాలైన నా తల్లి కూడా నా మరణ వార్తను విని ఆశలన్నింటినీ కోల్పోవును. అక్కడ భీముడు క్రూరమైన తన దురదృష్టమునకు విచారిస్తుండగా యుధిష్ఠిర మహారాజు దుశ్శకునాలు కనిపించుటతో ఆందోళన చెందసాగెను. అతని కుడివైపున నక్కలు అరుస్తుండెను. ఒక రెక్క, ఒక కన్ను మరియు ఒక కాలు కలిగిన వికృతమైన పక్షులు రక్తమును క్రక్కుతో భయంకరముగా రోదించెను. ప్రచండ గాలులతో యుధిష్ఠిర మహారాజు ఎడమ భుజము, కన్ను, తొడ మరియు ఛాతీ సమస్తము బిగుసుకుపోయెను. అతడు భయముతో భీముని గూర్చి ద్రౌపదిని ప్రశ్నించగా ఆ రోజు ఒంటరిగా అతడు అడవికి వెళ్ళనని తెలియజేసెను. ద్రౌపదిని అర్జునుని సంరక్షణలో ఉంచి బ్రాహ్మణుల బాధ్యతను నకుల సహదేవులకు అప్పగించి ధౌమ్యుని వెంట తీసుకుని యుధిష్ఠిర మహారాజు భీముని అడుగుజాడలను అనుసరిస్తూ అతని కొరకు బయలుదేరెను. అడవి మార్గంలో వెడుతూ యుధిష్ఠిరుడు భీమునిచే వధింపబడిన వేలాది జింకలను, వందలాది సింహాలను చూచెను. దానితో అతడు సులభముగానే భీముడు వెళ్లిన మార్గమును గుర్తింపగలిగెను. భీముడు కూల్చిన వృక్షాలు కూడా యుధిష్ఠిర మహారాజు కార్యమును మరింత సులభము చేసెను. అలా అతడు అడవి దాటి వెంటనే ఎడారి వంటి ప్రాంతమును చేరుకునెను. అక్కడ ఒక పర్వత గుహలో భీకర మహాసర్పము భీముని చుట్టబడి ఉండటం చూచెను. యుధిష్ఠిరుడు ఆందోళనగా, భీమా, ఏమి జరిగెను అని పిలువగా అందుకు భీముడు, ఈ సర్పము నన్ను తన ఆహారముగా బంధించెను అని బదులిచ్చెను. యుధిష్ఠిర మహారాజు, సర్పమా, దయచేసి నా సోదరుని విడిచిపెట్టుము. అందుకు బదులుగా నీవు కోరిన ఏ ఇతర ఆహారమునైనా నీకు నేను ఏర్పాటు చేసేదను అని ప్రార్థించెను. ఆ మహాసర్పము ఇట్లు బదులిచ్చెను. భీముడు తన ఇచ్ఛానుసారమే నన్ను సమీపించెను కనుక నేను ఈ ఏ ఇతర ఆహారమును కోరను. రాజా, నీవు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళుట మంచిది. లేక నీవు కూడా నాకు రేపటికి ఆహారము కావచ్చును. యుధిష్ఠిర మహారాజు ఇట్లు అడిగెను. నీవెవ్వరవు? నీవు నా సోదరుని విడుచుటకు నేను చేయగలిగినదేమైనను కలదా? సర్పము ఇలా తెలిపెను. రాజా, గతములో నేను సోమవంశములోని ఆయు కుమారుడైన నహుషుడను. నేను చేసిన గొప్ప యజ్ఞాలు మరియు తపస్సు కారణమున ఇంద్ర పదవికి ఎంపిక చేయబడితిని. అంతటి గొప్ప విజయముతో నేను గర్వముతో దురహంకారినైతిని. ఒకరోజు వేలాది బ్రహ్మర్షుల నన్ను పల్లకిలో కూర్చోబెట్టి మోస్తుండిరి. నేను వారి పట్ల అపరాధము చేసితిని. కనుక అగస్త్యుడు నన్ను ఈ హేయమైన జన్మతో జీవించవలసినదిగా శపించెను. రాజా, నీవు నా ప్రశ్నలకు సమాధానాలందించినచో నేను నీ సోదరుని విడిచిపెట్టెదను. యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను. నహుష, నేను నా శక్త్యానుసారము సమాధానమిచ్చుటకు ప్రయత్నించెదను. దయచేసి ఆరంభించుము. నహుషుడు ఇట్లు ప్రశ్నించెను. బ్రాహ్మణుడు అనగా ఎవరు? చివరకు తెలుసుకోదగిన తత్వమేమిటి? అందుకు యుధిష్ఠిర మహారాజు ఇట్లు బదులిచ్చెను. బ్రాహ్మణ గుణములైన సత్యము, దానము, క్షమ, సత్ప్రవర్తన, దయ వంటి సద్గుణాలు కలిగిన బ్రాహ్మణుడే నిజమైన బ్రాహ్మణుడు. చివరకు అతడు సుఖదుఖాల వంటి ప్రకృతి గుణలక్షణాలకు అతీతమైన పరబ్రహ్మమును ఎరుగవలెను. తరువాత నహుషుడు ఇలా పలికెను. రాజా, కొన్ని సందర్భాలలో నీవు తెలిపిన గుణాలు శూద్రులలోనూ కనిపించును. ఇంకను పరబ్రహ్మముకు వలె సుఖదుఖాలకు అతీతమైన జీవిని నేనెన్నడూ చూడలేదు. అందుకు యుధిష్ఠిర మహారాజు ఇట్లు వివరించెను. ఒక వ్యక్తి బ్రాహ్మణుడా లేక శూద్రుడా అనేది అతని జన్మను అనుసరించి నిర్ణయింపరాదు. బ్రాహ్మణ గుణాలను కలిగిన వాడే నిజమైన బ్రాహ్మణుడు. ఆ గుణాలు లేనట్టి వ్యక్తి శూద్రుడు అనబడను. ప్రకృతి ద్వంద్వాలకు అతీతమైన జీవిని నీ అనుభవములో చూడలేదని నీవు తెలుపుతుంటివి. ఏమైనను నీ అనుభవములో నేనంత మాత్రాన అట్లు లేదని అనలేము. దానితో ఆ సర్పము ఇట్లు సవాలు విసిరెను. ఓ రాజా, ఒక వ్యక్తి వర్ణము మరియు అతని జన్మ ఆధారముగా కాకుండా కేవలం అతని గుణములను అనుసరించి నిర్ధారింపదలచినచో వారి వారి గుణములు ప్రకటమయ్యేంత వరకు వ్యక్తుల నడుమ ఎట్టి వ్యత్యాసమును నిర్ధారింపలేము. అందుకు యుధిష్ఠిర మహారాజు ఇట్లు సమాధానమిచ్చెను. అవును, అది సత్యము.
ప్రామాణిక ఆచార్యుని చేత దీక్షితుడయ్యేంత వరకు ఒకరు ఎంతటి ఉన్నత వంశములో జన్మించినను ఆ వ్యక్తి శూద్రునిగానే పరిగణింపబడును. నిజమునకు మానవ జాతిలోని భిన్న సామాజిక వర్గాలలో సంకరజాతి సంభోగ సంపర్కము సర్వసాధారణము. కనుక ఒక వ్యక్తి పుట్టుక వాస్తవ స్వభావమును ఎరుకుట ఎంతో కష్టము. కానీ ఒకరి గుణగణములే ఒకసారి సామాజిక స్థితిని నిర్ధారించుటకు వినియోగపడవలను. సరి అయిన అర్హతలు కలిగిన వ్యక్తి నిజమైన బ్రాహ్మణునిగా అంగీకరింపబడవలను. స్వయంభువ మనువు ఇలా పలికెను: బ్రాహ్మణ వంశములో జన్మించి తన వర్ణమును అనుసరించి ప్రవర్తింపక పతనమైనట్టి వ్యక్తి కంటెను నిమ్న లేక మిశ్రిత జాతుల నుండి జన్మించి సంస్కార ప్రక్రియల ద్వారా పవిత్రుడైన వ్యక్తి మాత్రమే శ్రేష్ఠుడు. ఆ పలుకులను వినిన సర్పము ఇట్లు ప్రకటించెను: రాజా, నీవు నా ప్రశ్నలకు చక్కటి సమాధానాలను అందించితివి కనుక నేను నీ సోదరుని భక్షింపను. యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను: నహుషా, నీవు వైదిక విజ్ఞానములో నిష్ణాతుడవు కనుక భౌతిక క్లేశముల నుండి విముక్తి పొందుటకు ఒకరు చేయవలసినదేమిటో దయచేసి వివరింపగలరు. నహుషుడు ఇట్లు సమాధానమిచ్చెను: దానశీలి, నిజాయితీపరుడు, మర్యాదపూర్వకముగా సంభాషించు వ్యక్తి మరియు జీవులన్నింటి పట్ల అహింసను పాటించు వ్యక్తి తన దేహము త్యజించిన పిమ్మట తప్పక స్వర్గమును చేరుకొనును. తరువాత యుధిష్ఠిర మహారాజు ఇట్లు ప్రశ్నించెను: నీవు తెలిపిన 3 రకాల అభ్యాసములలో ముఖ్యమైనదేది? నహుషుడు సమాధానమిస్తూ: ఈ 3 ముఖ్యమైనవే. నిజమునకు వాటి సాపేక్ష ప్రాముఖ్యత వాటి వినియోగించు ప్రత్యేక సందర్భంపై ఆధారపడి ఉండును. యుధిష్ఠిర, నీ ప్రశ్నలకు సమాధానమిచ్చుట నాకెంతో సంతోషకరము. ఎందుకనగా అట్టి ప్రోత్సాహకరమైన సాంగత్యము లేకుండా ఈ దుఃఖపూరిత స్థితిలో నేను సుదీర్ఘకాలముగా చిక్కుకొంటిని. దయచేసి మీ ప్రశ్నను కొనసాగించగలరు అనను. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ఇట్లు ప్రశ్నించెను: మరణం పిమ్మట ఆత్మ మరో శరీరంలోకి ఎట్లు పరిణామము చెందును? ఆధ్యాత్మికమైన ఆత్మ భౌతిక ఇంద్రియాల ద్వారా ఎట్లు అనుభూతి చెందగలదు? జీవాత్మ తన కర్మఫలాలను ఎట్లు పొందగలదు? నహుషుడు ఇట్లు సమాధానమిచ్చెను: ఆత్మ ఒక శరీరము నుండి మరొక శరీరమునకు సూక్ష్మ శరీరము ద్వారా పరిణామము చెందురు. మనస్సును మాధ్యమముగా చేసుకుని వ్యక్తి సుఖదుఖాలను మరియు ఇంద్రియభోగాలను అనుభవించును. సూక్ష్మ శరీరములో నిక్షిప్తమైన కర్మలను అనుసరించి నిర్జీవము శిథిలమైన శరీరమును విడిచిన పిమ్మట జీవుడు మరొక నూతన శరీరమును పొందును. యుధిష్ఠిర మహారాజు తరువాత ఇట్లు ప్రశ్నించెను: నహుష, నీవంటి శ్రేష్ఠ వ్యక్తి కూడా మాయకు గురై స్వర్గము నుండి ఎట్లు పతనము చెందును? నహుషుడు ఇట్లు సమాధానమిచ్చెను: రాజా, ఒకడు వివేకము మరియు వీరోచిత వ్యక్తిత్వము కలిగి ఉన్నప్పటికీ ఐశ్వర్యము అతనిపై బలమైన మత్తుగా పనిచేయును. కనుక సంపద లభించినప్పుడు వివేకవంతుడు కూడా తన వివేకమును కోల్పోయి పతనమగును. ఇంద్ర పదవి వరించిన పిమ్మట నేను గర్వితుడనైతిని. అన్ని వేళలా నన్ను నా అవసరములన్నింటినీ నెరవేరుస్తూ బ్రహ్మర్షులు, దేవతలు, యక్షులు, గంధర్వులు మరియు అప్సరసలందరూ సేవించేవారు. నా దృష్టి పడినంత మాత్రాన అవతలి వారి పరాక్రమం క్షీణించేది. నేను అంతటి శక్తివంతుడనై ఉండేవాడిని. నాకు ఆజ్ఞాబద్ధులై ఒకరోజు వేలాది బ్రహ్మర్షులు నా రథమును లాగిరి. అట్లు లాగబడుతున్న సమయములో అగస్త్య మహర్షిని నా పాదముతో స్పృశించితిని. నా అపరాధము పట్ల ఆగ్రహముతో ఆ ఋషి నన్ను ఈ హేయమైన శరీరమును పొందుమని ఘోరముగా శపించెను. నేను భూతలంపైకి పతనమగుతూ ఋషిని క్షమించమని వేడుకుంటిని. అతడు దయతలచి నీ సాంగత్యముతో నేను విముక్తుడను అగుతునని తెలిపెను. యుధిష్ఠిర, నా ప్రశ్నలకు నీవు ఇచ్చిన సమాధానాలు సరి అయినవి. నాపై నీవు చూపిన ఈ కృపకు నా కృతజ్ఞతలు. బ్రాహ్మణ వంశములో జన్మించుట చేత కాకుండా బ్రాహ్మణ గుణాలను కలిగి ఉండుట ముక్తికి కారణమగును. యుధిష్ఠిర మహారాజుకు మరియు అతని సోదరునికి శుభాకాంక్షలు తెలిపి నహుషుడు తన సర్ప శరీరమును త్యజించి వెంటనే స్వర్గలోకమును తిరిగి చేరుకొనెను. తరువాత యుధిష్ఠిరుడు, భీముడు మరియు దౌమ్యుడు తమ నివాసమును చేరుకొనిరి. మహారాజు ఈ అద్భుత సంఘటనను బ్రాహ్మణుల ప్రీతి కొరకు వివరింపగా వారు మరోసారి దురుసుగా ప్రవర్తించినందుకు భీముని మందలించిరి. పాండవులు విశాఖయూప అరణ్యములో ఆనందముగా జీవింపసాగరి. వర్షాకాలం పూర్తయిన పిమ్మట వారు తిరిగి కామ్యక వనమును చేరుకొనిరి. అక్కడ నివసించే మునులందరూ పాండవులకు స్వాగతం పలికిరి. వారితో ఒక బ్రాహ్మణుడు ఇలా పలికెను: శ్రీకృష్ణ భగవానుడు మరియు మార్కండేయ మహర్షి మిమ్మలను చూచుటకు త్వరలోనే ఇక్కడకు విచ్చేయును. ఆశ్చర్యకరముగా బ్రాహ్మణుడు ఇట్లు చెబుతుండగానే శ్రీకృష్ణ భగవానుడు తన రథముపై సత్యభామతో సహా అరుదించెను. రథము దిగి శ్రీకృష్ణ కుమారుడు మొదట యుధిష్ఠిర మహారాజుకు, భీమునికి మరియు దౌమ్యునికి నమస్కరించెను. తరువాత అర్జునుడిని ఆప్యాయముగా ఆలింగనము చేసుకునగా నకుల సహదేవులు వచ్చి శ్రీకృష్ణ భగవానుని పాదాలకు నమస్కరించిరి. అనేక రోజుల వియోగానంతరము శ్రీకృష్ణ భగవానుడు రింగుల జుట్టు గల అర్జునుని కలుసుకుని అతడిని పదే పదే ఆలింగనము చేసుకునను. నిజమునకు తన ఆప్తమిత్రుని కలిసి ఆనందిస్తూ దివ్య సౌందర్యముతో కూడిన శ్రీకృష్ణ భగవానుని వైభవము మరింత అధికముగా వృద్ధి చెందినట్లుగా అగుపించెను. సత్యభామ ద్రౌపదిని ఆలింగనం
చేసుకునగా అర్జునుడు ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడి సంరక్షణలోని సుభద్ర మరియు అభిమన్యుల క్షేమమును విచారించెను. శ్రీకృష్ణ భగవానుడు పాండవుల నడుమ ఆసీనుడై యుధిష్ఠిరుని ఇట్లు ప్రశ్నించసాగాను: ఓ రాజా, నీవు ఎల్లప్పుడూ ధర్మబద్ధముగా ప్రవర్తించుదువు, మిక్కిలి క్లిష్ట పరిస్థితులలోనూ ధర్మసూత్రాలకు కట్టుబడి ఉండుదువు. నీ చర్యలు ఎల్లప్పుడూ విద్యుక్త ధర్మమును అనుసరించియే తప్ప నీ వ్యక్తిగత ఉద్దేశము మరియు ఆనందము కొరకు కాదు. నిజమునకు కౌరవ సభలో ద్రౌపది అనుభవించిన అవమానాలను మరెవరునూ భరించి ఉండేవాడు కాదు. శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది వైపునకు తిరిగి ఇట్లు పలికెను: రాకుమారి, నీ పుత్రులు క్షేమము. సుభద్ర వారిని చక్కగా సంరక్షిస్తుండెను. నా కుమారుడు ప్రద్యుమ్నుడు వారికి సైనిక శాస్త్రంలో శిక్షణను అందిస్తుండెను. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరునికి ఇట్లు సూచించెను: ఓ రాజా, నీకిష్టమైనచో యాదవులు ఇప్పుడే వెళ్లి దుష్ట దుర్యోధనునిపై విజయము సాధింపగలరు. మీ అరణ్యవాసం పూర్తయిన పిమ్మట పోరు అనేది లేకుండా నీవు హస్తినాపురములో శాంతియుతముగా ప్రవేశించవచ్చును. యుధిష్ఠిరుడు ఇట్లు సమాధానమిచ్చెను: భగవాన్, ఏ పరిస్థితులలో అయినా మాకు సహాయం చేసేందుకు సిద్ధముగా ఉన్నట్టి మీ పట్ల నేను మిక్కిలి కృతజ్ఞుడను. నిజమునకు నీవే మా ఏకైక ఆశ్రయము. మా అరణ్యవాసములో 12వ సంవత్సరం పూర్తయ్యెను. త్వరలో మేము అజ్ఞాతవాసమును ఆరంభించవలసి ఉంది. ఆ తరువాత ఎట్టి నియమభంగము కలుగకుండా మీ కృపతో మా రాజ్యమును తిరిగి సాధింపగలనని విశ్వసిస్తుంటిని. ఇలా శ్రీకృష్ణ భగవానుడు మరియు యుధిష్ఠిర మహారాజు సంభాషిస్తుండగా మార్కండేయ ఋషి అక్కడకు విచ్చేసెను. వేలాది సంవత్సరాలు గడిచినను వృద్ధాప్య ఛాయలు ఏమాత్రమూ లేకుండా యువకునికి వలె అగుపిస్తున్నట్టు ఋషిని స్వాగతించుటకు శ్రీకృష్ణుడు, పాండవులు మరియు బ్రాహ్మణులు వెంటనే తమ ఆసనములపై నుండి లేచి నిలుచుండిరి. పాండవులు పూజలందుకుని సుఖాసీనుడై మార్కండేయ ఋషిని శ్రోతలకు జీవితంలో నైతిక విలువలలో నెలకొల్పగల ప్రాచీన చరిత్రల గురించి ప్రవచించవలసినదిగా శ్రీకృష్ణ భగవానుడు కోరెను. ఇంతటితో మనము మహాభారతం వనపర్వం 6వ భాగం ముగిద్దాం. తర్వాత ఏం జరిగిందో 7వ భాగంలో చెప్పుకుందాం.